నమస్తే. పోలీస్ అభ్యర్థులందరూ మళ్ళీ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. చాలా వరకు నిన్న మొన్న చూసుకున్నట్లయితే పోలీస్ అభ్యర్థులందరూ కూడా ధర్నాకు దిగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ధర్నాకు దిగుతున్నారు? అటు జీవన్ నెంబర్ 87, 31 తీసుకొచ్చి ఏజ్ రిలాక్సేషన్ కింద వాళ్ళందరినీ కూడా దూరం పెట్టిన పరిస్థితి చూస్తున్నాను. దాదాపు కొన్ని జిల్లాలలో పోస్టులు ఇవ్వలేదు, 0 పోస్టులు ఇచ్చారు. మరి ఎందుకు ఈ విధంగా? ఇంతకుముందు 16,000 పోస్టులు ఇచ్చినప్పుడు అదే విధంగా జీవన్ నెంబర్ 46 తీసుకొచ్చి పోలీస్ అభ్యర్థులందరూ కూడా నిన్న ముంచిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఇదే సమయంలో జీవో నెంబర్ 87, 31 తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ముంచిన పరిస్థితి చేస్తున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఈ వైఖరిని ఎందుకు చేస్తున్నటువంటి పరిస్థితి అనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి పోలీసు అభ్యర్థులందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు అంతకుముందు పోస్టులు ఇచ్చినటువంటి సందర్భంలో చూసుకున్నట్లయితే దాదాపు జీవో నెంబర్ 46 తీసుకొచ్చి పోలీసు అభ్యర్థులందరినీ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇచ్చిన 7,000 పోస్టులకే ఈ విధంగా కొన్ని జిల్లాలలో అయితే అసలు పోస్టులు ఇవ్వలేదు. ఏజ్ రిలాక్సేషన్ కింద వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి కూడా సమయం లేదు, వాళ్ళకి అసలు ఏజ్ లేకుండా పోతుంది. ఎట్లా చూసుకోవచ్చు అన్నది? అంటే ఈ రోజు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, సోమాజి కూడా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే ఏజ్ కోసం ఇంకా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాల కోసం అవి కూడా మేము కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఏజ్ పెంచమంటున్నాం. ఎందుకంటే గతంలో ఒక 31 జీవో తీసుకొని వచ్చి 34 సంవత్సరాలు పెంచారు. అక్కడ మేము ఏం అడగలేదు. నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం ఏర్పడ్డదని రేవంత్ అనే చెప్పుకున్నాడు. ఆ ప్రేమ చూపించి మాకు ఏజ్ పెంచుండేమని సంతోషపడ్డాం. చాలా సంతోషం, ధన్యవాదాలు దానికి. అప్పుడు 2-3 మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఏమైతే మళ్ళీ వచ్చినాం. 34 సంవత్సరాలు ఏజ్ పెంచిండు. అప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం ఒకసారి 2 సంవత్సరాల కింద జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు 17,000 పోస్టులతోటి. అది ఎటు పోయిందో తెలియదు. మళ్ళీ ఏమన్నాడు, ఆగస్టులో ఫిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్, ఏప్రిల్లో అట్లా అని చెప్పిండు. అది ఎక్కడ పోయిందో తెలియదు. మేము ఎందుకు పెంచామంటున్నాం అంటే, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తుంది. మాకు పోలీస్ నోటిఫికేషన్ లేక 4 సంవత్సరాలు అవుతుంది. మేము అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు సంది అయితే ప్రిపేర్ అయితేనే ఉన్నాం. మీరు ఏమన్నా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అందులో 19,000 పోలీసు ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ చెప్పింది మీరే. సరే మంచిగానే ఉన్నది, లేట్ అయినా పర్వాలేదు, 1-2 సంవత్సరాలు అని మేము స్టడీలలో, హాస్టళ్ళల్లో, రూమ్లలో ప్రిపేర్ అయ్యకుండా ఏదో అప్పులతో ఏదోటి నెట్టుకొస్తున్నాం. 2 లక్షలు అప్పు చేసిన, ఇంకా 2 లక్షలు అయినా సరే అని అట్నే కూర్చున్నాం. అయ్యో ఎట్లా మన త్వరలో ఎన్నోసారి ఇచ్చిండు సరే 14,000 అని. ఇట్లనే కంటిన్యూ మేము ఉన్నాం. నువ్వు తీర దగ్గరకు వచ్చి ఏం చేసినావు? ఆ 87 జీవో తీసుకొచ్చి 32 చేసినావు. అంటే 34 ఉన్నదాన్ని 32 చేసిన. అవసరమైతే నువ్వు పెంచాలి. నువ్వు లేనిపోయిన ఆశలు చెప్పి మమ్మల్ని అడుగు ఇవ్వలే కదా. మేము అడగకపోతుండే కదా. నువ్వు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల నువ్వు ఇప్పుడు నువ్వు ఇచ్చిన పోస్టులు కదా, నువ్వు ఆలయని ఇస్తే నేను ఏజ్ పెంచమని కానీ ఇప్పుడు 7,000 పోస్టులు ఇచ్చిన ఆలయని ఇచ్చేది. ఇప్పటి వరకు కిందికి జరుపు కూడా 3 సంవత్సరాల నుంచి. అందుకే మాకు ఖచ్చితంగా కానిస్టేబుల్ 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచి తీరాలి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? నేను రంగారెడ్డి. నాది అంటే పోయినసారి రాశారా కానిస్టేబుల్ ఎస్ఐ? అవును, 7 మార్కులతో పోయింది. ఇక మనకు రాలేదన్న ఉద్దేశంతో నేను శుభ్రంగా నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా. కానీ నాకు మళ్ళీ ఆడ ఏజ్ పెంచిండు కదా, నాకు కూడా ఆశ ఉంటుంది కదా. ఒక 7 మార్కులతో పోయినాం. ఈసారి అవకాశం వచ్చింది, మళ్ళీ వచ్చిన. ఇంకోటి తీర దగ్గరకు వస్తే రంగారెడ్డి, హైదరాబాద్కి సంబంధించిన అసలు జిల్లాలకు సంబంధించిన పోస్టులు ఇవ్వలేదు నువ్వు. అంటే నీ చెప్తున్నా 33 జిల్లాలున్నాయి కదా, 33 జిల్లాలున్నాయిగా. 33 జిల్లాలతో పాటు ఈ 2 జిల్లాలకు సంబంధించినవి. అంటే ఇలా కమిషనరేట్ అవుతుంటే యాదాద్రి, భువనగిరి వస్తుంది, మేడ్చల్ వస్తుంది, ఫ్యూచర్ సీట్ వస్తుంది. ఆ ఫ్యూచర్ సీట్ తీసుకొచ్చి మాకు ఫ్యూచర్ లేకుండా చేయొద్దు. ఆ ఫ్యూచర్ సీట్ వద్ద ఏమొద్దు, నువ్వేం డెవలప్ చేయొద్దు. ఫస్ట్ మాకు నిరుద్యోగుల సమస్యలు తీర్చు. కానిస్టేబుల్ 36 సంవత్సరాలు పెంచు, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచు. ఇంకొకటి 19,000 పైన వేకెన్సీ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దాన్ని తీసుకొచ్చి 7,000 పైన పెట్టాం. ఇవన్నీ పక్కకి కట్టి ఫ్యూచర్ సిటీ చేస్తాను మాకు లేనిపోని ఒక 81 జీవో తీసుకొచ్చి ఏవేవో చేస్తున్నావు. రేవంత్ అన్న అవన్నీ బంద్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కానిస్టేబుల్ ఏజ్ పెంచు. ఈ 2 జిల్లాలకు సంబంధించిన పోస్టులు వెంటనే రిలీజ్ చేయాలి. అన్ని జిల్లాలతో మామూలుగా కూడా సమానంగా చూడాలి. ఈ 2 వేరు ఏకు. ఆంధ్ర తెలంగాణ సపరేట్ చేసే ప్రసక్తి లేదు. అంటే ఇప్పుడు యాదగిరిగుట్ట తెలంగాణ లేదా? కూడా చాలా వరకు కూడా రెడ్డిల పెత్తనేజ్ అవుతుంది. దాదాపు అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా కానీ భువనగిరికి ఒక పోస్ట్ అని ఇచ్చినా బాగుండేది. ఇంతవరకు ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. అక్కడైతే వాళ్ళందరూ, అక్కడ ఉన్న అభ్యర్థులందరూ కూడా మొరబెట్టుకుంటున్నారు. ఇప్పుడు నాది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ వస్తుంది. మా ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఫ్రీగా కోచింగ్ పెట్టిండు. మంచిది, నిరుద్యోగులకు ఫ్రీగా కోచింగ్ పెడుతున్నాడు, ఫ్రీ బుక్స్. మంచిదే, కానీ ఉద్యోగాలు లేవు కదా పోస్టులు. అది మెయిన్. ఇప్పుడు మా ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి చెప్తున్నా, వేరే ప్రతిపక్షం గురించి కాదు. భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు అనిల్ కుమార్ రెడ్డి. ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఈ చేవెళ్ళ మరి ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు పార్టీలో. కానీ షాద్ నగర్ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీలలోనే మేము నిరుద్యోగులు ఉన్నాం. మాకు పోస్టులు లేవు. వీళ్ళు ఏం చేస్తారో
వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మాకున్న మా కాన్స్టిట్యున్సీల పిల్లలు నిరుద్యోగులకు ఖచ్చితంగా పోస్టులు వేయాలని వాళ్ళు డిమాండ్ చేయాలి. లేకపోతే మేము వచ్చి వాళ్ళ ఇండ్ల కాడ కూర్చుంటాం మేము. మీరు రాజీనామా చేస్తారా, ఏం చేస్తారా, లేకపోతే మా ఏమడన్నా రండి, మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోండి, మా సమస్యలు మీరని వినండి, మీరు తీసుకుపోయి చెప్పండి. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కదా, మేము ఓట్లేసే గెలిచిన వాళ్ళమే కదా. అట్లా ఇంకొకటి చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి నువ్వు అందరి దేవుళ్ళ మీద ఒట్టేసేదని చెప్తున్నాగా, నీ మీద ఒట్టేసి చెప్తున్నా. మేము మా నిరుద్యోగులమంతా మీ కాంగ్రెస్లో అది ఓట్లేసి అధికారులు కూర్చోబెట్టింది మేమే. రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మాది ఇంకోటి భువనగిరి, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించింది మేమే. మీ నిరుద్యోగులం నువ్వే అన్నావు మళ్ళీ ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం ఏర్పడిందని. అయితే ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థులందరూ వాళ్ళందరూ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏజ్ లేదు, కనీసం ఏజ్ అన్న బెంచ్ ఇంతకు ముందు ఇచ్చినట్టయితే ఏజ్ వల్ల మేము లాభపడుతుంటే ఇప్పుడు ఏజ్ కూడా లేకుండా చేసి కొన్ని జిల్లాలో పోస్టులు లేకుండా చేశారని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థి ఇంతకు ముందు కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి మాట్లాడు అక్క. నమస్తే. నమస్తే. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గీత, నాగర్ కర్నూలు డిస్టిక్ వెల్లండ మండల్ నాది. ఓకే, ఏ పర్పస్ మీద వచ్చారు అన్న? ఇక్కడ ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ గురించి వచ్చినామన్న. ఈ జీవో నెంబర్ 31 ద్వారా మాకు 34 years అని 2 years వ్యాలిడిటీతోని జీవోని పాస్ చేశారు. అది ఇన్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఒకవేళ ఇన్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు మాకు ఈ సమస్య ఉండేది కాదు. దాని గురించే ఫైట్ చేస్తున్నామన్న. మా సమస్యని ప్రభుత్వం పట్టించుకొని మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుందని కోరుకుంటున్నాం. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కూడా 7,500 దాకా పైచిలకు పడ్డటువంటి పోస్టులు ఉన్నాయి. నాగర్ కర్నూలుకి ఎన్ని పోస్టులు వచ్చినాయి? 75 పోస్టులు. 75 పోస్టులు వచ్చినాయి. హ్యాపీయేనా? కాదు కానీ కాంపిటీషన్ చూసుకోవచ్చు, కాంపిటీషన్ కూడా ఎక్కువ. మాకు అవకాశమే లేదు కదన్న. ఇప్పుడు పోస్టులు పెంచినా నాకు ఏజ్ ఇయ్యనప్పుడు అవి ఎన్ని ఇచ్చినా వ్యర్థమే కదా. నేను ఓపెన్ లో అయినా కొట్టుకుంటా అన్న నమ్మకంతోనే నేను మన తెలంగాణలో పెద్ద నోటిఫికేషన్ పడేదంటే ఒక పోలీస్ నోటిఫికేషన్. మీరందరూ వద్దంటున్నారంట కదా రేవంత్ రెడ్డి సార్ అని. లేదు, అంటే ఈ పోస్టులు అన్ని ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 19,000 పోస్టులు దాకా ఉన్నాయని చెప్పి ఇంతకుముందు డీజీపీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పుడు 7,000 రిలీజ్ చేశారు. మరి మిగతా 8 పోయినట్టు సార్. అది ఇంకా ప్రభుత్వమే దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్స్ ని, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. దీనివల్ల ఆర్థికంగా కూడా మానసికంగా కూడా ఎంతో మంది దీని వల్ల చాలా ఇదైపోతారన్న. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు మేలు చేసే విధంగా వీళ్ళు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను.